హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియాజన్ యూట్యూబ్ ఛానల్. మీరు గనక వెంటనే జాబ్ గనక పొందాలనుకున్నట్లయితే ఇప్పుడే అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో మనకైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ నుంచి అయితే మనకి జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఎలాంటి రాత పరీక్ష రాయకుండా, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా మీకైతే డైరెక్ట్‌గా సర్టిఫికేట్స్‌ని చూసైతే మీకు జాబ్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అనే సంస్థ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ సంస్థ అయితే మనకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పార్లమెంట్లో అయితే యాక్ట్ అనేది రావడం జరిగింది. సో ఆ యాక్ట్‌ని బేస్ చేసుకొని అయితే ఈ సంస్థనైతే స్థాపించడం జరిగింది. సో ఈ సంస్థలో అయితే మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్ పోస్టులకి. సో మనకిక్కడ అడ్వర్టైజ్‌మెంట్ అండ్ ఆల్సో అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి 2 అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు గనక ఇది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట ఇది. సో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. మీరు కావాలంటే అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. సో అడ్వర్టైజ్‌మెంట్ మీద క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి నోటిఫికేషన్ అయితే ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏసీఎస్ఐఆర్ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇక్కడ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏజ్ చూసుకున్నట్లయితే నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే 35 ఇయర్స్ లోపల ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 35 ఇయర్స్ కానీ. సో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మనకిక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ ఆల్సో వుమెన్ క్యాండిడేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో రెమ్యూనరేషన్ చూసుకున్నట్లయితే 25,000 నుంచి అయితే 81,000 దాకా అయితే మనకి సాలరీ అనేది ఉండడం జరుగుతుంది. బేసిక్ పే అయితే కన్ఫర్మ్‌గా 25,500 అయితే ఉండడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ జాబ్ పోస్టులకి సంబంధించి సాలరీ అన్నమాట ఇది. సో దీనికి సంబంధించి అదర్ బెనిఫిట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ హౌస్ రెంట్ అలవెన్సెస్ అని, ట్రావెల్ అలవెన్సెస్ అని, ఇయర్లీ పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్స్ అని, రీయింబర్స్‌మెంట్ ఆఫ్ అన్ యాన్యువల్ మెడికల్ ఇన్స్యూరెన్స్ అని, సో ఇలాంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవైతే బెనిఫిట్స్ కూడా అయితే మీకు అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్క్ ఇన్వాల్వింగ్ మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ ఇన్ ఏరియాస్ ఆఫ్ అకాడమిక్స్. సో అకాడమిక్స్‌కి సంబంధించి మీకు రికార్డ్స్ అనేవి ఉంటాయి కదా చూసారా? సో వాటిల్నైతే మీరు మెయింటైన్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టూడెంట్స్‌కి సంబంధించిన మ్యాటర్స్, ఫ్యాకల్టీకి సంబంధించిన మ్యాటర్స్, తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్, వీటన్నిటికి సంబంధించి క్యాష్ వోచర్స్ అని, బిల్లింగ్స్ అని, మెయింటెనెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అని, తర్వాత డాక్ డాక్యుమెంటేషన్ ఆఫ్ పేపర్స్ అండ్ ఆల్సో ఆఫీస్ రికార్డ్స్ అని మెయింటైన్ చేయడం. సో ఇలాంటి వర్క్ అయితే మీరు చేస్తూ ఉంటారనమాట. సో అకాడమీ అసైన్డ్ బై ద డైరెక్టర్ ఏసీఎస్ఐఆర్. సో వీళ్ళైతే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరు. ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ కూడా మీరు పే చేయవసరం లేదు. డైరెక్ట్‌గా అయితే మీ సర్టిఫికేట్స్‌ని చూసైతే మీకు జాబ్ అనేది కల్పించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మీరైతే ఈ అప్లికేషన్‌కి ఈమెయిల్‌కైతే మీరు మెయిల్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో మనకిక్కడ coordinator.cftra@acsir.res.in అని చెప్పి మనకి ఇక్కడైతే ఈమెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఈమెయిల్‌కైతే మీరు మీ సర్టిఫికేట్స్‌ని అండ్ ఆల్సో అప్లికేషన్ ఫార్మ్‌నైతే మీరు ఈమెయిల్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు ఎలా ఆన్‌లైన్‌లో అప్లై చేయవసరం లేదు. అండ్ ఆల్సో మీరు పోస్ట్ కూడా పంపించక్కర్లేదు. డైరెక్ట్‌గా అయితే మీకు ఈమెయిల్ అయితే సెండ్ చేయొచ్చు. వీటికి సంబంధించి డైరెక్ట్‌గా ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయక్కర్లేదు. అంటే రాయవసరం లేదు. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీరు మెయిల్ పెట్టిన తర్వాత వాళ్ళకైతే మీకు ఆహ్, వెన్యూ అయితే రావడం జరుగుతుంది. అంటే మీకు ఫర్దర్‌గా డీటెయిల్స్‌కైతే ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూకి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి. సో వాళ్ళైతే వెళ్లి డైరెక్ట్‌గా అయితే అటెండ్ అయ్యి మీకైతే జాబ్ అనేది పొందవచ్చు. సో వీటికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద గ్రాడ్యుయేషన్ ఎవరు చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే బీఎస్సీ చేసినా, బీఏ చేసినా, బీకామ్ చేసినా, లేకపోతే పీజీ డిప్లొమా చేసినా ఆర్ ఎనీ ఈక్వివలెంట్
డిగ్రీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ డిగ్రీస్ అనమాట. సో, ఈ జాబ్‌కైతే ఎలాంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో, డిజైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే గుడ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. మీకైతే కంప్యూటర్ అప్లికేషన్‌కి సంబంధించి కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత గుడ్ వెర్బల్ అండ్ రైటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఆఫీస్ ఆటోమేషన్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి కొంచెం ఫెమిలియర్ అయితే ఉండాలి. సో, వీటికి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ చూసుకున్నట్లయితే మినిమమ్ 1 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఒకవేళ లేనోళ్ళు కూడా అయితే అప్లై చేసుకొని ఒకవేళ వస్తే రావచ్చు కదా! వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవి నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. మనకి వెన్యూ చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూకి సంబంధించి చెలువాంబ హాల్, సీఎస్ఐఆర్, సీఎఫ్టీఆర్ఐ మైసూర్‌లో అయితే ఉండడం జరిగింది. సో, మీరు మైసూర్ అని ఇచ్చారని చెప్పి బాధపడకండి. మీరు గనుక ఒకవేళ అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీకు జాబ్ వచ్చినట్లయితే ఈ వీళ్ళకి సంబంధించిన సంస్థలనేవి ఆల్ ఓవర్ ఇండియా అయితే మనకి ఉండడం జరిగింది. సో, మన హైదరాబాద్‌లో కూడా అయితే వీళ్ళ సంస్థ అయితే ఉండడం జరిగింది. మీరు కావాలంటే అక్కడ కూడా అయితే ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు అనుకుంటా. ఏసీఎస్ఐఆర్ సంస్థ మన హైదరాబాద్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో, మీరు అక్కడ కూడా అయితే ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. డేట్ వచ్చేసరికి 7/10/2024 9:30 ఏఎం నుంచి అయితే మీకు ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఆ రోజునైతే 9:30 ఏఎం కల్లా అయితే మీరు ముందలైతే వెళ్ళిపోండి. సో, జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీరైతే 2 రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆల్సో కాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ విత్ ద డిస్‌క్వాలిఫికేషన్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్సో మీరు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ, ఏదన్నా సర్టిఫికేషన్స్ ఉంటే వాటిలన్నిటిని జిరాక్స్ తీసుకొని వాటిల మీద ఆ జిరాక్స్‌ల మీద మీరు లాస్ట్‌లో సిగ్నేచర్ కూడా అయితే చేయాల్సుంటుంది. ఆ సిగ్నేచర్ చేసిన తర్వాత ఆటిలతో పాటు ఈ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో మనకి అండ్ ఆల్సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రిసర్చ్ అని చెప్పి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఇక్కడ మనకి 2 పేజెస్ 3 పేజెస్ దాకైతే ఉండడం జరిగింది. సో, ఈ పేజెస్ అన్నిటిలో అయితే మీరు జిరాక్స్ తీసుకున్న తర్వాత మీరైతే మీ బై హ్యాండ్‌తో అయితే ఫిలప్ చేయాల్సుంటుంది. మీ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత మీ నేమ్, ఫాదర్ నేమ్, నేషనాలిటీ, రిలీజియన్, జెండర్, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ ఇలా మీ అడ్రెస్, ఫోను నంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా అయితే మీరు ఈ ఫిల్అప్ చేసిన తర్వాత లాస్ట్‌లో మీ సిగ్నేచర్ అయితే చేయాల్సుంటుంది. సో, డేట్ అండ్ ప్లేస్ కూడా అయితే మీరు రాయాల్సుంటుంది. రాసిన తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని స్కాన్ కాపీ చేసి మీరైతే ఆ ఈమెయిల్ అయితే పంపించాల్సుంటుంది. ఈ అప్లికేషన్ ఫార్మ్ అండ్ ఆల్సో మీ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు ఈమెయిల్ అనేది చేయాల్సుంటుంది. అంటే ఇవైతే మీరు 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడైతే తీసుకెళ్లాల్సుంటుంది. అండ్ ఆల్సో మీరైతే ఈమెయిల్ అనేది చేయాల్సుంటుంది. మీ సర్టిఫికేషన్స్ అని ఈ అప్లికేషన్ ఫార్మ్‌నైతే ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికైతే మనకి ఈమెయిల్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, వీళ్ళకైతే 20 సెప్టెంబర్ లోపలైతే మీరు ఈమెయిల్ అనేది చేయాల్సుంటుంది కంపల్సరీగా. సో, ఆ లోపలైతే మీరు ఈమెయిల్ చేయాలి. లేకపోతే జాబ్ అనేది సెలెక్ట్ కారు. అంటే వాళ్ళసలు అప్లికేషన్ అనేది తీసుకోరు. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకివి ఆహ్ సీఎస్ఐఆర్ సంస్థ నుంచి వచ్చినియి కాబట్టి, సో, మీరు కావాలనుకుంటే హైదరాబాద్ కూడా అయితే ట్రాన్స్‌ఫర్ అయిన చేసుకోవచ్చు. వీళ్ళ సంస్థ హైదరాబాద్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఇవైతే మనకి కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే వీళ్ళు రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుందని చెప్పి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో, కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే వీళ్ళు జాబ్ ఓపెన్ అనేది చేయడం జరిగింది. సో, దీన్ని ఒకవేళ మీరిక్కడ ఈ జాబ్‌లో సెలెక్ట్ అయిన ఒకవేళ జాబ్ చేసిన తర్వాత కూడా అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు గవర్నమెంట్ జాబ్స్‌కి వచ్చినప్పుడైతే మీకు చాలా అయితే యూజ్‌ఫుల్ అవ్వడం జరుగుతుంది. సో, ఎవరైతే ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి డిగ్రీ అయినా సరే పర్వాలేదు. సో, మనకైతే ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఏసీఎస్ఐఆర్ అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. సో, మైసూర్ లొకేషన్ నుంచి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకింకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో అయితే జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. సో, ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.